ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అప్లై చేస్తే చాలా ఈజీగా జాబ్ వస్తుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ నోటిఫికేషన్లో మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కూడా అర్హులైన వారిగా ఎంపిక అవ్వచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇక ఈ పోస్ట్కి ఎంపికైన వారి పని ఏంటంటే, ఇది మల్టీ టాస్కింగ్ పోస్ట్ కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనులను చేయాలి, అక్కడ ఉద్యోగులకు హెల్పర్గా ఉండాలి. ఇక విద్యార్హత విషయానికి వస్తే, ఈ ఉద్యోగానికి అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అది కూడా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉండాలి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా కూడా పనిచేసే విధంగా ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే, ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. అంటే ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా ఏజ్ లిమిట్ అనేది తక్కువగా ఉండొచ్చు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడం చాలా ఈజీ. అభ్యర్థులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ వెబ్సైట్ ద్వారా విల్లింగ్నెస్ ఫార్మాట్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ ఫుల్గా ఫిల్ చేసి ఎక్సెల్ ఫార్మాట్లో జిల్లా సైనిక్ బోర్డ్ లేదా రాజ్య సైనిక్ బోర్డ్ ద్వారా అప్లికేషన్ని పంపాలి. మీరు అప్లికేషన్ పంపేందుకు dgrddemp@desw.gov.in ఈమెయిల్కి పంపవలసి ఉంటుంది. ఇక అభ్యర్థి యొక్క 10వ తరగతి సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అతని హోదా గురించి సర్టిఫికేట్, అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి డాక్యుమెంట్లను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్లో అన్ని వివరాలు 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫిల్ చేయాలి. అలా చేస్తేనే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ పంపడానికి 22 నవంబర్ 2024 చివరి తేదీ. దీనికి రాత పరీక్ష ఉంటుందని నోటిఫికేషన్లో ఎక్కడా మెన్షన్ చేసలేదు. అందువల్ల రాత పరీక్ష ఉండే అవకాశం లేదు. ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్లో ఏమైనా అవసరం అనుకుంటే రాత పరీక్ష పెట్టచ్చు. సో దీన్ని బట్టి వీటికి జస్ట్ అప్లై చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ మెయిల్ పంపితే చాలు, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,000 నుంచి 56,900 వరకు జీతం ఉంటుంది. ఇంకా అలాగే ప్రభుత్వం నుంచి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.